నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సూపర్ 6 సభ సూపర్ హిట్, జనసంద్రంలా మారిన అనంతపురం. రాష్ట్రానికి మళ్లీ వైకుంఠపాలి వద్దు, కలిసి పోటీ చేశాం కలిసే ఉంటామన్న చంద్రబాబు. రప్పారప్పా అని రంకెలేస్తుంటే చూస్తూ ఊరుకోమన్న సీఎం. హింసా రాజకీయాలు చేస్తే కఠిన శిక్షలుంటాయని హెచ్చరిక. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్న పవన్. ప్రజల జీవితంలో వెలుగులు నింపేలా పాలన సాగుతోందన్న మాధవ్. నేపాల్లో చిక్కుకున్న 261 మంది తెలుగు ప్రజలు, బాధితులను క్షేమంగా తీసుకొస్తామన్న లోకేష్. కాఠ్మాండు సహా కొన్ని నగరాల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలన్న సైన్యం. సూపర్ 6 సభ సూపర్ డూపర్ హిట్, కూటమి శ్రేణుల నినాదాలతో సందడే సందడి. అనంతపురం వీధుల నిండా కూటమి జెండాల రెపరెపలు, కార్యకర్తల జయ జయ ధ్వానాలతో కోలాహలం. గ్యాలరీలు నిండి ఎటు చూసినా జనజాతరే, అభిమాన నేతల ప్రసంగాలతో ఉర్రూతలూగిన శ్రేణులు. ఇవి అనంతపురంలో సాగిన సూపర్ 6 సూపర్ హిట్ సభ విశేషాలు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ 6 ప్రకటించినప్పుడు అసాధ్యమంటూ అవహేళన చేశారని, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కోట్లాది మందికి లబ్ధి చేకూర్చామని స్పష్టం చేశారు. రఫా అంటూ కొందరు రంకెలేస్తున్నారని, ఇక్కడున్నది సిబిఎన్ పవన్ కళ్యాణ్ అని హెచ్చరించారు. వైసీపీ నాయకులది ధృతరాష్ట్ర కౌగిలి అన్న చంద్రబాబు, ఏ మారితే ఆ కౌగిలికి బలి కావాల్సిందే అని అన్నారు. అనంతపురం వేదికగా నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభ రాజకీయాల కోసం, ఓట్ల కోసం కాదని, 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికేనని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని, బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయటమని వివరించారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వాళ్లను స్వస్థలాలకు తీసుకురావడానికి బాధ్యతగా పనిచేస్తున్నామని చెప్పారు. రాజకీయాల కోసరం కాదు, ఓట్ల కోసరం కాదు, ఎన్నికలు కూడా లేవు. ఇదొక బాధ్యత కలిగిన ప్రభుత్వం, జవాబుదారీ ఉండే ప్రభుత్వం, ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వం అని చెప్పడానికి అనంతపురానికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సూపర్ 6 హామీని సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు వచ్చాం. మీ ఆశీర్వాదం, మీ భాగస్వామ్యం కోసం ఇక్కడికి వచ్చామని నేను మీకు తెలియజేస్తున్నా. బాధ్యత అంటే నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి. అక్కడ ఆందోళన జరిగితే 200 మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఇది జవాబుదారీతనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గత పాలకులు ప్రజావేదికను కూల్చివేతతో విధ్వంసం మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. పెట్టుబడుల్ని తరిమేసి పరిశ్రమలు రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6 సాధ్యం కాదని అవహేళనగా మాట్లాడారని సీఎం గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని వెల్లడించారు. సూపర్ 6 అంటే అవహేళన చేశారు. పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు. మెగా డిఎస్సి అవ్వదన్నారు. దీపం వెలగదన్నారు. ఫ్రీ బస్ కదలదన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా. కోట్ల మంది లబ్ధి పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ కూడా లబ్ధి పొందారంటే చేలు పైగా
రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని సీఎం అన్నారు. ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టే అన్నదాత సుఖీభవ సూపర్ హిట్ అయిందని తెలిపారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరికీ 15,000 రూపాయలు ఇచ్చాం. 67 లక్షల మందికి ఒకేసారి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాలదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక తల్లి వచ్చి నాకు 7 మంది పిల్లలున్నారు, 7 మందికి 10,000 15,000 ఇచ్చారంటే దానికంటే సంతోషం ఏముంటుంది తమ్ముళ్ళు? మీరే చెప్పమని అడుగుతున్నా. 10,000 కోట్ల పథకం కాదు, మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లుల నమ్మకాన్ని నిలబెట్టాం కాబట్టి తల్లికి వందనం ఏంటి తమ్ముళ్ళు? సూపర్ హిట్ అవునా కాదా? స్త్రీ శక్తి నాడు చెప్పా, బాబే మీ బస్సుకు డ్రైవర్ అన్నాను. చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఫ్రీ బస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది. అనంతపురం సభ వేదికగా సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు మరో కీలక పథకం ప్రకటించారు. దసరా రోజున ఆటో మిత్ర పేరిట ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తామన్నారు. ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రభుత్వం. ఇప్పుడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా? సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. రప్పారప్ప అని విర్రవీగినందుకే పులివెందులలో ప్రజలు వైసీపీ బెండు తీశారని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ నాయకులది ధృతరాష్ట్ర కౌగిలి అని, వైసీపీని నమ్మి ప్రజలు ఏమారితే ఆ కౌగిలికి బలి కావాల్సిందే అని చెప్పారు. నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికి ఏదో ఇది చేశారని. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి, 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. అది అంత మును ఫీజుల కోసం పెట్టిన కాలేజీలు చూస్తే 42% వస్తాయి. ఈ రోజు మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. మొన్నే సవాలు విసిరారు, మీరు చర్చకు వస్తానంటే రేపు అసెంబ్లీకి రండి, మీరేం చేశారో మేమేం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వస్తే మొత్తం తేలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, సంక్షేమం బాగుందా లేదా అని అడుగుతున్నా, అభివృద్ధి బాగుందా లేదా అని అడుగుతున్నా. ఈ రెండు జరుగుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకుని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా. అనంతపురం నుంచి ప్రతిపక్ష హోదా కావాలంటారు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు, మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా. ప్రతి
ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు. రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే పోలీసులు సిద్ధంగా ఉంటారు. ప్రజలందరూ ఆనందంగా ఉండేందుకే సూపర్ 6 అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ 2047 నాటికి ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రజలు కోరుకున్న విధంగానే కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించామన్న పవన్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందులుండి వీటన్నిటిని ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. యద్భావం తద్భవతి మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసి కట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు 10,000 పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా 13,300 గ్రామ పంచాయతీలని గ్రామ సభ నిర్వహించి రికార్డ్ చేసి 2,007 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం. 1,55,000 నీటి కుంటలు నిర్మించి 1 టీఎంసీ నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం. అలాగే మూగజీవాల దాహార్తి తీర్చేందుకు 15,000కు పైగా నీటి తొట్లు నిర్మించాం. 22,518 మినీ గోకులాలు చేశాం. అడవి తల్లి బాట కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 1,005 కోట్లతో ప్రధానమంత్రి పిఎం జన్మన్ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ పథకం 625 గిరిజన గ్రామాలని అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది. గర్భిణీ స్త్రీలకి డోలీ మోతల నుంచి విముక్తి కలిగించాల లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 7,910 కోట్లతోటి జల్ జీవన్ మిషన్ కి ప్రాజెక్టులు చేపట్టాం. అటవీ విస్తారాన్ని పెంచే లక్ష్యంలో 1 కోటి మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కర్ణాటక ప్రభుత్వానికి నుంచి సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చాం. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో భేదాలు చూడకుండా ముందుకు వెళ్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాం. నేను అదే మాట చెప్పాను. ఆ మాట కట్టుబడే ముందుకు వెళ్తున్నాం. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మన రాయలసీమ యువతకి మీరు ఉపాధి అవకాశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన అనంతపురంలో, మన కర్నూలు, మన కడప, మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోని త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్. రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ 6 పథకాలను ఇతర రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు.
నేల ఈనిందా అన్నట్లు సభకు భారీగా జనం వచ్చారన్న ఆయన ఏపీలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు వివరించారు. 2 ఏళ్లలో పోలవరం పూర్తి అవటం సహా రాయలసీమకు నీళ్లు వస్తాయన్నారు. కేంద్రం సహకారంతో త్వరలో ప్రజా రాజధాని పూర్తవుతుందని చెప్పారు. మోదీ చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మాధవ్ వ్యాఖ్యానించారు. సామాజిక సమరత సాధించడానికి, ఆర్థిక సమానత్వం సాధించడానికి, రాష్ట్ర అభివృద్ధి సాధించడానికి ఆలోచించిన అద్భుతమైన పథకాలుగా మనం వేన్నాళ్ళ కొనియాడుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరి యొక్క జీవన నాడి పోలవరానికి సంబంధించిన కోట్ల రూపాయలు మనకి మంజూరు చేయడం ద్వారా మన సాగునీరు, తాగునీరు కష్టాలు తీర్చి ముందుకెళ్లడానికి వాళ్ళ మార్గం సుగమం చేశారు. 2 సంవత్సరాల్లోనే ఇవాళ కూటమి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 2 సంవత్సరాల్లో పూర్తయి గ్రావిటీలో కృష్ణా బేసిన్ కి నీరు రావటం, కృష్ణా బేసిన్ కి నీరు వస్తుందంటే రాయలసీమకి ఏదైతే 200 టీఎంసీ హామీ ఉందో అది నెరవేరడానికి త్వరలోనే కాబోతుందని మీ అందరికీ చెప్పడానికి ఇవాళ గర్వపడుతున్నాను. కేంద్రం 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో 11,000 రూపాయలు మనకి ఏదైతే హడ్కో నుంచి రుణ రూపంలో అనేక రకాల ఇతర అవసరాల కోసం నిధులు మన ప్రాంతానికి ఇవ్వటం ద్వారా అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక భవ్యమైన రాజధాని, ప్రజా రాజధాని నిర్మించబోతున్నాం. స్టీల్ ప్లాంట్ ని రక్షించడం కోసం 11,440 కోట్ల రూపాయలు ఇవ్వటం, దీంతో పాటు ఈక్విటీ, మిగతా అవసరాలకన్నిటికీ డబ్బులు ఇవ్వటం ద్వారా ఇవాళ స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టడం కూడా కూటమి ఘనత. ఇదొక 6 అని మనం గమనించాలి. గత ఏడాదిలో 9,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 1 సంవత్సరంలో ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ రాష్ట్రానికి రాలేదనే విషయం మనం గమనించాలి. 20 లక్షలు మించి ప్రజలందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా ఇవాళ మనకి పెట్టుబడులు వచ్చాయి. మద్యం కేసు నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ను అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రమ్య, ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా మద్యం ముడుపుల కేసులో A38 నిందితుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయన ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించారని ఇటు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. గత ఎన్నికల సమయంలో మద్యం ముడుపులకు సంబంధించిన నగదును ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులకు ఆ నగదును చేరవేయటంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారని, కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నగదును హైదరాబాదు, బెంగళూరు ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నగదును తీసుకువచ్చి కొందరు ప్రజాప్రతినిధులకు, తిరుపతి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులకు పంచేందుకు వాటిని రవాణా చేయటం, అదేవిధంగా ఇక్కడ తాడేపల్లిలో ఒక డెన్ను కూడా ఏర్పాటు చేశారని, అక్కడ నగదు కొంత స్టాక్ చేశారని ఇటు వాదనలో వినిపించారు. సిట్ అధికారులు దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారన్నారు. గత ఎన్నికల్లో తనిఖీల్లో భాగంగా సుమారు 8 కోట్ల రూపాయలు ఇటు చిల్లకల్లు చెక్ పోస్ట్ వద్ద ఆ రోజు పట్టుకున్నారని, అది కూడా చెవిరెడ్డికి సంబంధించి, అదే చెవిరెడ్డి రవాణా చేస్తున్న నగదేనని ఇటు న్యాయవాది కోర్టుకి తెలిపారు. మరోవైపు తాజాగా చెవిరెడ్డికి సంబంధించిన కంపెనీలు కొన్నిట్లో తనిఖీలు చేసిన నేపథ్యంలో ఆయన బంధువుల కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. సిట్ అధికారులు సుమారు 2-3 రోజుల పాటు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు చేయగా సుమారు 5-6 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు కొన్ని బోగస్ కంపెనీలుగా సిట్ గుర్తించినట్టు తెలుస్తుంది. అందులో నుంచి అనుమానాస్పద లావాదేవీలు కొన్ని గుర్తించారు. దానికి సంబంధించి డాక్యుమెంట్లు కూడా వాళ్ళు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని కోర్టుకి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇది చాలా కీలక దశలో ఉంది. ఆ షెల్ కంపెనీల ద్వారా నగదు అంతిమ లబ్ధిదారుడికి చేర్చేందుకు ఇందులో ప్రముఖ పాత్ర పోషించారని, దాన్ని ఇంకా పూర్తిగా
వాటిని క్రోడీకరించాల్సిన అవసరం ఉందని ప్రస్తుతం కేసు చాలా కీలక దశలో ఉన్న క్రమంలో ఈ పిటిషనర్ కు బెయిల్ మంజూరు చేయటం అనేది దర్యాప్తు పైన తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇందులో ఉన్నటువంటి సాక్షులు కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టుని కోరారు. మరోవైపు ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది ఇప్పటికే ఆయన చాలా రోజుల నుంచి ఈ కేసులో జైల్లో ఉంటున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారని, అదేవిధంగా ఈ నగదుకి మద్యం ముడుపుల నగదుకి చెవిరెడ్డికి సంబంధం లేదు, కేవలం రాజకీయ కక్షతో కారణంగానే ఈ విధంగా కేసు నమోదు చేశారని కోర్టుకి తెలిపారు. అయితే ఈ రెండు వాదనలు ఉన్నటువంటి ఏసీబీ కోర్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రమ్య, ధన్యవాదాలు జయప్రకాష్. రెండు రోజుల పాటు తీవ్ర ఘర్షణలతో అట్టుడికిన నేపాల్లో సైన్యం రంగంలోకి దిగడంతో పరిస్థితి మెరుగుపడింది. నిరసనల ముసుగులో హింసను అరికట్టడానికి దేశవ్యాప్తంగా ఆంక్షలు, ఆ తర్వాత కర్ఫ్యూ విధించారు. కాఠ్మాండు సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా భద్రతా దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. నేపాల్ రాజకీయ సంక్షోభంతో అప్రమత్తమైన భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం, ఆ తర్వాత జెన్జెడ్ ఉద్యమంతో అగ్నిగుండంగా మారిన నేపాల్లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. హింసాత్మక ఘటనలు మరింత ఉధృతం కాకుండా సైన్యం ఆంక్షలు విధించింది. నేపాల్ రాజధాని కాఠ్మాండు సహా పలు నగరాల్లో సాయంత్రం వరకు నిర్బంధ ఉత్తర్వులు విధించడంతో పాటు గురువారం ఉదయం వరకు కర్ఫ్యూను పొడిగించారు. కాఠ్మాండులో 2 రోజుల పాటు జరిగిన హింసాత్మక ఘటనల్లో వందలాది వాహనాలు, ఎన్నో భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. నేపాల్ ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా తర్వాత మంగళవారం రాత్రి 10 గంటలకు భద్రతా వ్యవహారాల బాధ్యతలను సైన్యం చేపట్టింది. కాఠ్మాండు, లలిత్పూర్, భక్తపూర్ నగరాలు సహా అనేక ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. జెన్జెడ్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని అల్లరి ముకలు, పౌరులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంపై సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. దోపిడీలు, విధ్వంసాలు వంటి అవాంఛనీయ ఘటనల నివారణకు భారీగా బలగాలను మోహరించినట్టు తెలిపింది. దోపిడీ ఘటనల్లో ఇప్పటికే 27 మందిని అరెస్టు చేసినట్టు పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని నేపాల్ సైన్యం ప్రజలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తులు లేదా ఆస్తులపై దాడులకు పాల్పడితే నేరపూరిత చర్యగా పరిగణిస్తామని ఆర్మీ హెచ్చరించింది. అందుకు అనుగుణంగానే చర్యలు ఉంటాయని పేర్కొంది. ఆందోళనల సమయంలో దోచుకున్న ఆయుధాలను, బుల్లెట్లను సమీపంలోని భద్రతా దళాలకు అప్పగించాలని ఆందోళనకారులకు సూచించింది. ఈ సమయంలో ఇతరులెవ్వరూ కూడా సైనిక దుస్తులు ధరించవద్దని నేపాల్ సైన్యం స్పష్టం చేసింది. ఘర్షణల కారణంగా నేపాల్లో చిక్కుకుపోయిన విదేశీ పౌరులకు కీలక సూచన చేసింది. రక్షణ లేదా ఇతర సహాయం కోసం సమీపంలోని భద్రతా పోస్టును లేదా సిబ్బందిని సంప్రదించాలని పేర్కొంది. కాఠ్మాండూలో ఘర్షణల వేళ వివిధ జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పారిపోయినట్లు సమాచారం. ఈ అల్లర్లలో బాల నేరస్తులు 5గురు చనిపోయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ బజార్ జైలు నుంచి పోలీసులు వెళ్లిపోవడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఖైదీలను సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ బజార్ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. నేపాల్ పరిణామాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తున్నట్లు చెప్పిన ఆయన అల్లర్లలో ప్రాణ నష్టం జరగడంపై విచారం వ్యక్తం చేశారు. నేపాల్ అల్లర్లపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని గుటెరస్ కోరారు. మరోవైపు నేపాల్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దులను మూసివేయడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేసింది. రాత్రి వేళలా గస్తీ పెంచింది. సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన 5గురు ఖైదీలను సైన్యం అదుపులోకి తీసుకుంది. సరిహద్దు జిల్లాల్లో మార్కెట్లు మూసివేశారు. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో 200 ట్రక్కులు నిలిచిపోయాయి. కాఠ్మాండూకు వెళ్లాల్సిన విమానాలను యూపీలోని విమానాశ్రయాలకు మళ్లించారు.
నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు. అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్న మంత్రి సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నేపాల్లోని 4 ప్రాంతాల్లో 187 మంది చిక్కుకున్నారని, బఫాల్లో చిక్కుకున్న 27 మంది శ్రీధారాచార్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు లోకేష్ కు వివరించారు. సిమిల్కోట్లో కారి అప్పారావు వద్ద 12 మంది, పశుపతి నగరంలోని మహాదేవ్ హోటల్ వద్ద విజయ పర్యవేక్షణలో 55 మంది, గౌశాలలోని పింగళస్థాన్లో 90 మంది తెలుగువారు ఉన్నారని లోకేష్ కు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నేపాల్లో ఉన్న భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం, కాఠ్మాండు రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. ముక్తినాథ్ యాత్రకు వెళ్లిన గుంటూరు జిల్లా మంగళగిరి వాసులు నేపాల్లో చిక్కుకుపోయారు. నెల్లూరుకు చెందిన వాసుదేవ టూర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 1న మాచర్ల హేమ సుందర్రావు, మాచర్ల నాగకుమారి, వరదరాజు, రామజ్యోతి, ప్రసాద్, పద్మావతి, శివరామకృష్ణ, నాగలక్ష్మి నేపాల్ యాత్రకు వెళ్లారు. ముక్తినాథ్ యాత్రలో భాగంగా ఈ నెల 8న కాఠ్మాండూకి చేరుకునేలోగా అల్లర్లు కొనసాగుతుండటంతో వారంతా హోటల్లో తలదాచుకున్నారు. ఈ నెల 9కి ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో వారంతా మరో 20 మందితో కలిసి భారత్కు చేరుకునేందుకు బస్సుల్లో బయలుదేరగా ఆందోళనకారులు వారిపై దాడికి దిగారని మాచర్ల హేమసుందర్రావు కుమారుడు డాక్టర్ చక్రవర్తి తెలిపారు. మంత్రి నారా లోకేష్ తమకు అండగా నిలిచారని, అక్కడున్న వారితో నేరుగా మాట్లాడి భరోసా ఇవ్వడంతో తమ వారు క్షేమంగా తిరిగి వస్తారని నమ్మకం కలిగిందన్నారు. పోయిన సోమవారం మా నాన్నగారు వారితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా 8 మంది కలిసి ముక్తినాథ్ యాత్రకి బయలుదేరి వెళ్ళారండి. వీళ్ళతో పాటు 40 మంది నెల్లూరు నుంచి కూడా వచ్చారండి. వీళ్ళ మొత్తం 50 నుంచి 60 మంది మధ్యలో ఉన్నారు. పోయిన సోమవారం వెళ్ళారు. అంతా యాత్ర అంతా జరుగుతూ ఉంది. నిన్న మార్నింగ్ కాఠ్మండూకి వచ్చారండి. కాఠ్మండూలో 2-3 దేవాలయాలు దర్శించుకున్న తర్వాత ఇక ఈ అల్లర్లు స్టార్ట్ అయిపోయేటప్పటికి ఈ అల్లరి వాళ్ళంతా వీళ్ళందరినీ లోపలికి వెళ్ళిపోమని, నిన్న రాత్రి అల్లర్లు తగ్గినాయి అని చెప్పి వీళ్ళంతా బయలుదేరి వీళ్ళతో పాటు ఇంకొక 2-3 బస్సులు కూడా ఉన్నాయంట. వీళ్ళ బోర్డర్ దాటుదామని ప్రయత్నించగా మధ్యలో ప్రొటెస్టెంట్స్ వచ్చి వాళ్ళ మీద దాడి చేసి డబ్బులు తీసేసుకోవటం, నగలు తీసుకోవటం చేశారంటండి. వీళ్ళ బస్సు మాత్రం కొంచెం అలర్ట్ అయ్యి డోర్లు అన్నీ వేసుకునేటప్పటికి వీళ్ళ అద్దాలన్నీ పగలగొడతాం, డోర్ అద్దాలు, అదే బస్ అద్దాలు, డోర్లు లాగి పగలగొడతాం చేశారంటండి. వీళ్ళలో ఒకరికి ఇద్దరికి చిన్న చిన్న గాయాలు జరిగినాయంట. మిగతా ఆ తర్వాత ఇక రూమ్కి వచ్చేసి ఉంటున్నారండి. మంత్రి నారా లోకేష్ గారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారని చెప్పారండి. ఇట్లా వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడి అన్నీ సజావుగా జరిగేటట్టు చూస్తామని చెప్పారంటండి. ఇప్పటి వరకు అయితే ఫుడ్ కానీ వాటర్ కానీ ప్రాబ్లం లేదు. అది ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. ఆ హోటల్ వాళ్ళు కానీ అక్కడ ఉన్న లోకలైట్స్ కొంతమంది వరకు బాగానే హెల్ప్ చేస్తా అంటున్నారు. చూడాలండి ఇది ఎంతవరకు